గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అఖిలేష్ గేమర్. సో మనమైతే మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నాం మన ఛానల్లో. ఈరోజు మనం ఆడబోతున్నాం ప్రిజన్ ఎస్కేప్. సో ఇదైతే చాలామంది ఆడుతున్నారు. సో దీంట్లోనైతే ఏం చేసేది లేదు, ఇక్కడ వెళ్ళేటప్పుడు ఉన్నారు. దీంట్లోనైతే మనల్ని జైలు ఎత్తారు. సో మన జైలు నుంచి తప్పించుకోవాలి. అది ఎలా అంటే కార్పెట్ కింద ఒకటి ఉంటుంది, దాన్ని పలగొట్టి తవ్వి మనం తప్పించుకోవాలి. మీరే చూస్తారా ముందు ముందు గేమ్లో. సో ఈ చైర్ తీసుకొని దీన్ని అయితే పలగొట్టాను టైల్స్ని. సో వీటిని వలగొట్టిన తర్వాత ఇక్కడ మట్టి ఉంది కదా, దాన్ని వచ్చేసి తవ్వాలి. అది మనం ఒక స్పూన్తో తవ్వాలి. ఆ స్పూన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఈ స్పూన్తో తవ్వకుండా ఉండాలి. దీంట్లో దొరికిన ఐటమ్స్ అన్నీ మనం ఒక పోలీస్కి ఇస్తే మనకు అక్కడ ఉన్న టిష్యూ పేపర్స్ అని, ఆ టిష్యూ పేపర్స్ అయితే ఇస్తాడు. వీటితోని మనం ఇంకొకరితోని ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫాస్ట్గా తాగుతా. సో అక్కడ కింద మన ఎనర్జీ బార్ అయితే చూపిస్తుంది. అది అయిపోతే మనం తవ్వలేము. ఇంకా అయిపోయే తనకైతే వచ్చింది ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో మనం వచ్చేసి దీన్ని ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఎనర్జీ మొత్తమే అయిపోయింది, ఇంకా తవ్వలేం. బ్యాగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఐటమ్స్ అన్నాడ పెట్టేద్దాం. అవన్నీ నాకు అర్థమవుతలేదు స్పూన్ ఎడబెట్టాలి అని. దీంట్లో పెడదాం. కప్పు నుంచి తీసినాక కప్పులు. సో ఫస్ట్ దీన్ని అయితే బంద్ చేద్దాం. ఈ కార్పెట్ని మొత్తం మూసేద్దాం. సో ఇంకో ఈ ఐటమ్స్ అన్ని టేబుల్ మీద అయితే పెట్టేద్దాం. దాని తర్వాత ఈ స్పూన్ని మంచం కింద దాకుదాక మట్టి ఏం చేయాలి, వాష్రూమ్లే అన్నారా. సో ఇంకా అయితే మట్టి ఉంది, దీన్ని అయితే తీసేద్దాం. కామెడీగా ఉంది, వాష్రూమ్ లేదు కదా దీన్ని. సో మనం అయితే ఇవన్నీ ఇచ్చేద్దాం పోలీస్కి. 18 ఫర్ దిస్ అట. మనం 19 అడుగుదామండి. 19కి పెడదాం. సో ఇప్పుడైతే అవుతాడు 19. ఐ విల్ సీ యూ సెల్ ఇన్ 30 సెకండ్స్ అట. సో మనం వచ్చేసి ఇప్పుడు వీళ్ళతో ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీడు డిగ్గింగ్ పవర్ అది ఇస్తాను 30కి. మనకు ఎనర్జీ కావాలి కాబట్టి 3కి తీసుకుందాం. ఇదేంటిది ఎనర్జీ బ్యాగ్, క్లైంబింగ్ పవర్, మనకు ఏం అవసరం లేదు. సో గంతే, మనం దీన్ని తవ్వాలి ఇంకా. సో మనకి టైమర్ పడుతుంది సైడ్కి. గార్డ్ ఎంత సేపట్లో వస్తారనే టైమర్ అయితే పడుతుంది. ఇంకా 6 సెకండ్స్. 5 4 3 2 1. ఇప్పుడైతే గార్డ్ వస్తాడు. సో గార్డ్ అయితే వస్తాడు. గార్డ్ వచ్చి ఇది వేసిపోతాడు అనుకుంటా. సో గార్డ్ వచ్చి ఇదైతే వేసిపోయిండు డోరు. మనమైతే మళ్ళీ తవ్వుడైతే స్టార్ట్ చేద్దాం. ఈసారి టైమర్ అయితే పడ్డది, 2 minutes టైమర్. సో ఫాస్ట్గా అయితే తవ్వేద్దాం. సో మళ్ళీ మన ఎనర్జీ అయితే అయిపోయింది. అదిగోండి తవ్వట్లేదు. మళ్ళీ ఇదంతా చేసేద్దాం. దీన్ని మూసేసి అదంతా దాని లోపల డస్ట్ అంటే వాష్రూమ్లోకి వెళ్ళేసేద్దాం. సో ఇక్కడ ఐటమ్స్ అన్నీ పెట్టి 2 దొరికినాయి ఐటమ్స్. సో గార్డ్ని అయితే వెళ్దాం. గాడ్ అయితే వస్తాను. ఇంకా 30 సెకండ్స్ ఉండే, అందుకే పిలిచేసిన. ఎందుకు ఆవిడ అని. ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ సార్, ఓకే సార్. సో 8 ఫర్ దిస్ అట. నెగోషియేట్ చేసి 9కి తెద్దాం.
ఎక్కువ వేస్తే ఇయ్యాడు, తక్కువనే వేయాలి. సో ఐ విల్ సీ సెల్ ఇన్ 30 seconds. 30 seconds అంటే మనం ఫుడ్ పోయి కొనుక్కుందాం. అదని గైస్ 25 టాయిలెట్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికి మిల్క్ అయితే ఇస్తాను వీడు. సో మళ్ళీ మనీ వీడు రోప్ క్లైంబింగ్ అన్నీ ఎక్కువనే ఉన్నాయి. సో మళ్ళీ తవుడైతే మొదలు పెట్టాలి. సో మళ్ళీ గార్డ్ అయితే వస్తాడు. ఇంకా 12 seconds, 11. ఇంకా బాగానే టైం అవుతుంది. గార్డ్ వచ్చి ఇది వేసినాక లంచ్ బ్రేక్ ఉందట 12కి. మళ్ళీ తవ్వుతారో తవ్వనో లంచ్ బ్రేక్ అయిపోయినాక తవ్వుదాం. సో గార్డ్ వచ్చి ఈ డోర్ అయితే ఎత్తాను. సో ఇంకా తక్కువనే సెకండ్స్ ఉంది. ఇంకెందుకు లంచ్ బ్రేక్ తర్వాతనే తవ్వుదాం. సో గాయస్ లంచ్ బ్రేక్ అయితే అయింది. లంచ్ ఎట్లుంటుందో కూడా తెలియదు దీంట్లో. సో ఇంకేమైతే లంచ్ బ్రేక్ అన్నాడు. ఏమైందిరా? ఓకే, మా జైలర్ వచ్చి గేట్స్ అయితే ఇస్తాను. మనం తినచ్చు అనుకుంటా పోయి ఆడ. సో ఓకే లంచ్ బ్రేక్ అయితే వెళ్దాం. వీడియో అన్నా వీడు ఎట్లున్నాడు? వీడియోలో ఐ హ్యావ్ ఎ జాబ్ ఫర్ యూ అంటాడు. ఏందో ఇదంతా మనకు తెలియదు. మనం అయితే ఫస్ట్ లంచ్ బ్రేక్ అయితే వెళ్దాం. సో ఇక్కడనైతే ఉన్నది లంచ్. విన్నాడు లంచ్. ఏ బాబు లంచ్. ఓ వావ్ లంచ్ ఇచ్చాను. దీనివల్ల ఏం పెరిగింది అన్నట్టు ఎనర్జీ పెరుగుద్ది అనుకుంటా. కానీ మన ఆల్రెడీ ఎనర్జీ ఫుల్ ఉన్నది మనది. సో ఇక్కడ బయటనైతే జిమ్ చేసేటానికి ఏదో ఉంది. డబ్బులు అయితే లిఫ్ట్ చేస్తున్నాయి. 80 kgs వెయిట్ ఆటిది. ఒత్తాలి దీన్ని ఒత్తాలి. మధ్యలో లిఫ్ట్ అయింది, అయిపోయింది. సో మన ఎనర్జీ అయితే పెరిగింది. ఎనర్జీ బార్ పెరిగింది. ఇదైతే ఓపెన్ అంటాను. ఓపెన్ కానీ ఓపెన్ చేయరాదు. ఇది ఇంకేం చేయరాదు. ఇక్కడ అది ఒకటే వస్తుంది. సో ఇక్కడ ఏదో మిషన్ ఉంది. దాంట్లో మనం ఇస్తే డ్రింక్ ఇస్తారట. సో మన డ్రింక్ అయితే వచ్చింది. దీన్ని తాగితే ఎనర్జీ పెరుగుద్ది. సో ఎనర్జీ అయితే ఫుల్ అయిపోయింది. లంచ్ బ్రేక్ ఎన్నిటికి ఖతం అయింది? 14:30 ఖతం అయింది. 14:30 దాకా మనం ఏం చేయాలి? ఇలా ఏమున్నాయా అని చూస్తాన్నా కానీ ఏం లేవు. మళ్ళీ లంచ్ అడగచ్చా? లేదు అడగరాదు. ఒకటేసారి ఊరికి అడగరాదు లంచ్. సో గాయస్ ఇక్కడనైతే చూస్తాన్నా ఇందో వేర్ హౌస్ అని అయితే ఉంది. ఈ వేర్ హౌస్ని ఓపెన్ చేయన్నట్ట. మనకు ఒక కీ కావన్నట. కీ ఎక్కడి నుంచి వస్తుందో. లంచ్ బ్రేక్ ఈస్ ఎండ్ పో. అండ్ లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనది ఇది బంద్ చేస్తారు అనుకుంటా గేట్. సో గేట్ అయితే బంద్ చేసినాక మనం అయితే ఫాస్ట్గా తవ్వుడు మొదలు పెడదాం. డిగ్గింగ్ పవర్ కూడా అప్డేట్ చేసుకోవాలి. కానీ దానికి 30 టిష్యూ పేపర్స్ కావాలి. అవి అయితే చూడాలి. ఫాస్ట్గా అవి ఎక్కువ ఐటమ్స్ కలెక్ట్ చేసి ఇవాళ ఈ వీడియోకి 10 likes వస్తే నెక్స్ట్ పార్ట్ కూడా తీసుకొస్తా. ఇది ఒక్క పాటలు అయిపోయే గేమ్ కాదు. ఫాస్ట్గా తవ్వుడు అయితే స్టార్ట్ చేద్దాం. సో టూల్ తీసుకొని అయితే ఫాస్ట్గా నేనైతే తవ్వేస్తా. సో గాయస్ ఎనర్జీ వచ్చేసి అయిపోయింది. సో ఫాస్ట్గా బయటకు వెళ్ళి టూల్ దాచిపెట్టి ఇదంతా చేసేద్దాం క్లీన్. కార్పెట్ బంద్ చేస్తాను. సో ఈ మట్టి అయితే రాను ఎక్కువ అవుతుంది. ఫస్ట్ 2 times వేసేది, ఇప్పుడు 3 times అవుతుంది. చూడండి ఇప్పుడు 2 times అయింది కానీ నాకు ఇంకో 3 times అనిపించింది. సో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఐటమ్స్ అన్ని పెట్టేద్దాం. 4 దొరికిన ఐటమ్స్, ఆ 4 ఐటమ్స్ అయితే పెట్టేసిన. గార్డ్ని అయితే పిలుద్దాం. సో గార్డ్ని అయితే పిలిచిన గార్డ్ వస్తాడు. ఈ ఐటమ్స్ అన్నీ అమ్మేద్దాం. ఇంకా ఎన్ని పేపర్స్ ఇస్తాడో చూడాలి. ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ సార్, ఓకే సార్. మీరు ఫస్ట్ ఈ ఐటమ్స్ తీసుకోండి సార్. 14 అంటాను, 15 చేసేద్దాం. సో ఓకే పేపర్స్ అయితే ఇస్తాను. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి ట్రేడింగ్ అయితే చేసుకుందాం ఫాస్ట్గా. ఏమున్నాయి? సో ఇక్కడ 5కి తీసుకుందాం. నెక్స్ట్ డిగ్గింగ్ పవర్ చూస్తే 30 ఉంది కానీ మన దగ్గర 29 ఉన్నాయి. తర్వాత ఇద్దాం అది. సో మనం సెల్లోకి అయితే వచ్చేసినాం. సో ఇది వాటి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం.
అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఈ ఛానల్లో అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియోస్, మన 1 బ్లాక్ వీడియోస్ కూడా మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తా. సో బాయ్ బాయ్.